ప్రతిరోజు కూడా ట్రాఫిక్ విభాగంతో కలిసి మేము హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఈ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్లో ఈ బైక్ రైడర్స్ని కొంతమందిని హోల్డ్ చేసి కాసేపు వాళ్ళతో ఈ హెల్మెట్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హెల్మెట్ ధరించకపోతే ఏర్పడే ప్రమాదాలు, ఎక్కువ మంది లైఫ్స్ లాస్ అవుతున్నాయి, అదేవిధంగా వికలాంగులు అవుతున్నారు. దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అంతకుముందు కూడా చేస్తున్నాము. ముందు అందరికీ అవగాహన కల్పించి తర్వాత అందరూ హ్యాపీగా సురక్షితంగా వెళ్ళేటట్టు వాళ్ళ హెల్మెట్ ధరించే విధంగా మరిన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ ఎక్కువ హైవే మీద యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి దానిలో భాగంగానే నో హెల్మెట్ నో ఎంట్రీ అనే విధంగా కూడా వాళ్ళకి ముందుగా తెలియజేస్తా ఉన్నాం. ఫ్యూచర్లో ముందు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, తర్వాత వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయటము, దాని గురించి అవగాహన కార్యక్రమం కల్పించాం. ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో ఎస్పీ గారు అలాగే కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు జరుపుతా ఉన్నాము. ఒక 1 వీక్ క్రితం జరిగినటువంటి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో ఈ హెల్మెట్ వల్ల ఎక్కువ మంది, హెల్మెట్ లేకపోవడం వల్ల 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు అనేది మన ఇండియాలో ఉన్నటువంటి డేటాను బట్టి మనం చెప్తున్నాము. దానిలో భాగంగా ఇమీడియట్లీగా మన అదే ఇక డెత్స్ ఏమైనా కానీ యాక్సిడెంట్ల వల్ల జరిగే డెత్స్ని తగ్గించాలంటే హెల్మెట్స్ ఉంటే మెయిన్ ఎక్కువగా 45% డెత్స్ ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల 2 వీలర్స్ వెళ్ళే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా హైవే మీద మెయిన్గా ఏంటంటే హైవే మీద ఎక్కువ స్పీడ్తో వెళ్తూ ఉంటారు కాబట్టి మిగిలిన వెహికల్స్ కూడా హైవే మీద ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఏదన్నా 2 వీలర్ మీద కింద పడినట్టయితే తలకి దెబ్బ తగిలి ఇమీడియట్గా చనిపోవడం జరుగుతుంది. మనకి మోస్ట్ ఆఫ్ డెత్స్ అంతా కూడా 45% ఈ హెల్మెట్ లేకపోవడం వల్లే 2 వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. దాన్ని బేస్ చేసుకుని అందరూ కూడా హెల్మెట్ ధరించి సేఫ్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక రైడరే కాకుండా 2 వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు తాను అనుకున్నటువంటి పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి. ఎవరు ధరించకపోయినా సరే రోడ్డు మీద నుంచి కింద పడినప్పుడు ఎవరైనా ఇద్దరు చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైడర్, పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించి సేఫ్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.